కొత్త సంవత్సరం వచ్చింది. ఉద్యోగం గట్టిగా కొట్టాలి అనుకునే వాళ్ళే ఎక్కువున్నారు మనలో. అయితే ఉద్యోగం గట్టిగా కొట్టాలి అనుకుంటే కొట్టేయగలుగుతామా? లేదండి. ఎందుకంటారా? ఇప్పుడు స్కిల్స్ అవసరం. చిన్నదైనా, పెద్దదైనా అది ఏ రకమైన ఇండస్ట్రీ అయినా ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, స్కిల్ ఉన్నవాడిదే రాజ్యం ఈరోజు. ఆ స్కిల్ ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. స్కిల్ ఉన్నవాడినే తీసుకుంటున్నారు. ఒకప్పుడు అంటే కోవిడ్ ఆ టైంలో ఎవడు పడితే వాడిని తీసుకున్నారు. కంపెనీలు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాస్త తగ్గింది కాబట్టి డిమాండ్ పక్కా స్కిల్ ఎవడికైతే ఉందో, పక్కాగా టాలెంట్ ఎవడికైతే ఉందో వాడినే తీసుకుంటున్నాయి. వాళ్ళని మాత్రమే నెత్తినెక్కించుకుంటున్నాయి. సో, ఇంతకుముందు ఎప్పుడూ లేని స్థాయిలో ఈరోజు స్కిల్, స్కిల్, స్కిల్ అంటున్నారు అందరూ కూడా. మరి ఈ సంవత్సరం ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే మనకి ఉద్యోగం వస్తుంది? అసల ట్రెండ్ ఎలా ఉంది? మనం మన ఎఫిషియన్సీని, స్కిల్‌ని ఎలా పెంచుకోవాలి? అసలు ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ కొత్త సంవత్సరమైనా ఉద్యోగం రాకపోతుందా? ఉద్యోగం కొట్టలేకపోతామా? అని చాలా చాలా ఆశతో చూసేవాళ్ళు చాలామందున్నారు మన యూత్‌లో. మరి ఒక్క ఉద్యోగం వచ్చినా జీవితం మలుపు తిరిగిపోతుందనే సంగతి తెలిసిందే. ఫ్రెషర్స్ అయితే అందరూ కూడా ఈ ఉద్దేశంతోనే ఉంటారు. ఒక్క ఏడాది ఉద్యోగంలో ఒక్క మెట్టు పైకి ఎక్కిచ్చేస్తుంది, పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది అనుకుంటాం కదా! అయితే కొంతమంది కలలు కంటూ ఉంటారు. ఈ కలలేమి ఊరికే సక్సెస్ అయిపోవండి. ఈ కలలు సాకారం అవ్వాలంటే కొత్త కొత్త అవకాశాలు ఎక్కడున్నాయి అనే వాటిని పట్టుకోవాలి. పట్టుకుంటే సరిపోతుందా? ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అప్పుడే కదా ఉద్యోగ ప్రపంచం అసలు ఎటువైపు వెళుతోంది? అవకాశాలు ఎక్కడెక్కడున్నాయి? ఈ అవకాశాల పుష్పక విమానాన్ని ఎవడు నడుపుతున్నాడు? మనకి ఆ విమానంలో చోటుందా? లేదా? ఇక్కడ స్కిల్ అని చెప్పుకున్నాం కదా! ఎటువంటి స్కిల్స్ అవసరం? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సంపాదించేయొచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించేయొచ్చు. ఇక్కడ ఏ రంగంలో ఉద్యోగాలున్నాయి అంటే ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టెక్నాలజీ, టెక్నాలజీ, టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఫీల్డు రోజు రోజుకు మారుతూ ఉంటుంది. సంవత్సరం సంవత్సరానికైతే ఇంక చెప్పక్కర్లేదు. గత 30, 40 సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజీ మన డైలీ లైఫ్‌ని బాగా ఎఫెక్ట్ చేస్తోందండి. ఈ రిజల్ట్ ఎలా ఉందనేది మీకు తెలిసే. సో 2024 అంటే 2023లోనే కొన్ని టెక్నాలజీస్ మనం చూసాం. ఈ టెక్నాలజీ 2024లో ఇంకాస్త ఇంప్రూవ్ అవుతాయి అనే విషయం మర్చిపోకూడదు. సో, ఏదైతే ఇక్కడ కంప్యూటరీకరణ మనం ఐటీ అంటున్నాం కదా! ఈ ఐటీ ఫీల్డ్‌లో మొత్తం అన్నిటిని కూడా ఆక్రమించేస్తోంది. మరి మోడ్రన్ టెక్నాలజీస్, మోడ్రన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటే ఇప్పుడు ఉద్యోగ ప్రపంచంలో మనం టాప్‌లో ఉండొచ్చండి. మరి కంపెనీలకు కూడా ఈ స్కిల్ ఉన్న వాడే అవసరం కదా! ఈ అవసరాన్ని మనం తీర్చేలా ఉండాలి. సో, మరి ఎక్కువ టైం లేదు. ఏ స్కిల్ అవసరం అనేది చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ అనేక అల్గారిథమ్స్ ఉన్నాయి. అవునా? ఈ అల్గారిథమ్స్ బేస్ చేసుకొనే ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇంకా ఎదుగుతూ వస్తోంది. సో, రిటైల్ వ్యాపారం దగ్గర నుంచి అటు స్పేస్‌లోకి వెళ్ళే వరకు కూడా సాఫ్ట్‌వేర్ అనేది కామన్ అయిపోయింది. అవసరమైపోయింది. మరి మన దేశం ఈ సాఫ్ట్‌వేర్‌కి పెట్టని కోటగా ఎందుకుందో తెలుసు కదా! ఈ సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎక్కువున్నారు. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మాలాగా సలహాలు ఇచ్చేవాళ్ళు అంటే ఏ స్కిల్, ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌కి అవకాశాలున్నాయి అనేవాళ్ళు కూడా ఎక్కువున్నారు. సో, ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ఐటీ ఎనేబుల్డ్ అంటాం. ఐటీ ఆధారిత రంగాల్లో మన ఇండియన్స్ సాధించిన విజయాలు 1, 2 కాదండి. సో, ఎప్పటికప్పుడు మన ఆదాయం పెంచుకోవాలి అనుకుంటే, ఎప్పటికప్పుడు ఇంకాస్త ఎదగాలి అనుకుంటే, సాఫ్ట్‌వేర్‌లోనే మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. ఇక్కడ కోడింగా, నాన్ కోడింగా పక్కన పెడితే, ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ ఉంటున్నాయి. 1 కాదు, 2 కాదు, 1000 మంది చేసే పనుల్ని ఒక్కడు చేసేసే పరిస్థితి ఇప్పుడొచ్చేస్తోంది. అంటే ఆటోమేషన్ ఆ రేంజ్‌లోకెళ్ళిపోయింది. సో,
మరి ఎంతసేపు కీబోర్డ్ పట్టుకొని కీబోర్డ్ మీదే పనిచేస్తాను అనుకోకుండా ఆటోమేషన్ కూడా రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. ఈ ఆటోమేషన్ అంటే రీసెంట్గా వచ్చిన జనరేటివ్ ఏఐ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇలాంటి చాలా టూల్స్ వచ్చినాయి కదండి. ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగాలు పోతాయి అని అనుకుంటున్నాం, కానీ ఇదే ఏఐ ఉద్యోగాలు తెచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ యాంగిల్లో చూసినప్పుడు కొన్ని ఫీల్డ్ దినదినం రోజు రోజుకి బాగా ఎదుగుతున్నాయండి. ఎదుగుదడం అంటే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశం ఉంది అనుకోవచ్చు. ఈరోజు సృష్టికి ప్రతి సృష్టి తెలుసు కదా. విశ్వామిత్రుడు అప్పట్లో సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, త్రిశంకు స్వర్గం సృష్టించాడు అని చెప్పుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఏఐ, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, అదే పని చేస్తోంది. ప్రభంజనం సృష్టిస్తోంది, ఒక రకంగా విస్తరించిపోతుంది. ఆ రంగం ఈ రంగం లేదు, అన్ని చోట్ల అది ఆక్యుపై చేసేస్తుంది. గత 4 ఏళ్లలో ఏఐ డెవలప్మెంట్ ఎంత ఉందో తెలుసా? 270% విస్తరించింది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయండి. సో మరి ఈ ఏఐ స్కిల్స్ నేర్చుకుందామా? ఏఐ స్కిల్స్ నేర్చుకొని పైకి వెళదామా? ఆలోచించండి. ఇంకా ఏఐ వేరు, మిషన్ లెర్నింగ్ వేరు అనుకుంటాం. చూడ్డానికి వేరులా అనిపిస్తాయి, కానీ ఈ రెండు కవల పిల్లల లాంటివేనండి. ఈ మిషన్ లెర్నింగ్ వాడని కంపెనీ అంటూ లేదు ఈరోజు. ఒక నాస్కామ్ అంచనా ప్రకారమే 2 ఏళ్లలో మన ఐటీ ఇండస్ట్రీ ఆదాయానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ ద్వారా $150 బిలియన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏఐ, ఎంఎల్ నేర్చుకున్న వాళ్ళకి ఎంత డిమాండ్ ఉండబోతుందో అర్థమైపోయింది కదా. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ అనేవి ఇప్పటికే ఆయా నిపుణులతో చక్కగా నడుస్తున్నాయి. నడవటమే కాదు, ఇంకా 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 విస్తరించడానికి, ఎక్స్పాండ్ అవడానికి చక్కటి మార్గాలు వెతుక్కుంటున్నాయి. మరి ఇక్కడ ఎవరైతే ఆ మార్గాల్లోకి వెళతారో, ఆ మార్గంలో నడుస్తారో, దాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు రోబోటిక్స్, ఏఐ, ఐటీ అనుకుంటున్నాం కదండి. ఇక్కడ చాలా చాలా రంగాలు వీటిని వాడుకుంటున్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్ అండి, ఆరోగ్య సేవలు అంటాం. కోవిడ్ తర్వాత ఆరోగ్యం గురించి మంచి అవగాహన వచ్చింది. అందరికీ కూడా ఇక్కడ అవసరం కూడా పడింది. ఆటోమేటిక్గా ఈ అవసరం ఆదాయాన్ని సంపాదిస్తోంది. మన దేశ యువతకి అనేక ఉద్యోగాలను కల్పిస్తోంది. అంటే విదేశంలో ఉన్న హాస్పిటల్స్ కానీ, హాస్పిటల్ ఇండస్ట్రీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. 2016 నుంచి ప్రతి ఏటా 22% వృద్ధితో ఎదుగుతుంది ఆరోగ్య సేవల రంగం. ఒక్క గత ఏడాదే $372 బిలియన్ ఈ ఆరోగ్య సేవల రంగం సంపాదించింది. అంటే హాస్పిటల్ రిలేటెడ్ అన్నట్టు. కొన్నేళ్ల నుంచి ఇది ఏటా ఒక్కొక్క సంవత్సరానికి 5-6 లక్షల ఉద్యోగాలని ఇది క్రియేట్ చేస్తుంది. సో ఇదే హెల్త్ కేర్లో అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వినియోగం కూడా బాగా పెరుగుతోంది. ఇక్కడ ఈ రంగంలో ఎవరైతే కాస్త ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి డిమాండ్ ఉంది. ఇది తర్వాత చెప్పుకోవాల్సింది ఈ కామర్స్ అండి. ఈరోజు ఏం కావాలన్నా ఇంటికే వచ్చేస్తున్నాయి కదా. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో ఇక్కడ కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. అసోచామ్ చెప్తోంది సంవత్సరానికి 3-4 లక్షల మందికి ఈ కామర్స్లో ఉద్యోగాలు ఉన్నాయని. మరి ఇదే ఈ కామర్స్ ట్రెడిషనల్గా టెలికాలర్స్ని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని పెట్టుకునే అవసరం లేదండి. కొత్త టెక్నాలజీస్ ఏ అయితే వస్తున్నాయో అవన్నీ కూడా రీసెంట్గా మనం కూడా చెప్పుకున్నామండి. ఏది చాట్ అసిస్టెంట్ అని చెప్పి ఇలాంటివి. అవే కాకుండా ఇక్కడ కూడా రోబోటిక్స్, ఏఐ, డ్రోన్ ఇలాంటివి వాడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీస్ మీద మనకి గ్రిప్ ఉంటే ఈ కామర్స్లో మంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగం కొట్టేయచ్చు. ఇంకో ప్రధానమైనది పర్యావరణం. గ్రీన్ ప్లానెట్ వైపు వెళ్ళాలి అంటే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో చాలా చట్టాలు చేస్తున్నారు. కంపెనీలకు కూడా మంచి అవగాహన వచ్చేసింది. సో ఇక్కడ కూడా చాలా వందల వేల కోట్ల డబ్బుని కుమ్మరిచ్చేస్తున్నారండి. ఎందుకంటే వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి అన్ని కంపెనీలకి బాధ్యత ఉంది, ప్రభుత్వాలకు కూడా ఉంది. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలు కూడా చాలా చాలా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
సో ఇవే కాకుండా ఈ 2004లో ఇంకా 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 పెరుగుతాయి, అంటే డిమాండ్ పెరుగుద్ది అనుకునేవి మీకు తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, సైబర్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ట్రెండింగ్ అండి. ఇక్కడ స్కిల్ నేర్చుకోవాలండి. అంటే ఎవడో ఒకడి దగ్గర ఏదో 4 రోజులు పోయి ఒక సర్టిఫికెట్ సంపాదించి దాన్ని పట్టుకొని నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, తప్పు నాది కాదు, మార్కెట్ది, గవర్నమెంట్ది అని నిందించకుండా, ఇండస్ట్రీ ఏ స్కిల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఇండస్ట్రీ ఎవరినైతే కోరుకుంటుందో అలా మనల్ని మనం మార్చుకోగలిగితే ఈ కొత్త సంవత్సరంలో, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఒక మంచి కోర్సులు చేస్తే ఖచ్చితంగా మీదే అవుతుంది రాజ్యం. ఇక నేను చెప్పాను కదా, ఒక మంచి ఎన్జిఓ ఉంది, హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంది. అటు ఫుల్ స్టాక్లో అటు జావా కానీ, పైథాన్ కానీ, ఈవెన్ పిహెచ్పి లాంటి లాంగ్వేజెస్ మీద కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మంచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తుంది. అంటే సిఎస్ఆర్ కింద ఇటు మీరు కొంత పే చేస్తే మిగిలినంతా వాళ్ళే పే చేసి ఇప్పిస్తున్నారు. అలాగే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి